చాలా మంది వెళ్ళిపోయారు. మీకు ముందర క్రౌడ్ చూసే కదా, ఇది లాస్ట్ క్రౌడ్. మేము వెళ్ళిపోవాలి ట్రైన్ స్టేషన్కి. సో ఉన్న వాళ్ళందరూ థీమ్ అంటే క్లియర్గా తీస్తున్నా. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకేనా? Successfully completed. యా, కంప్లీటెడ్. విజయవాడ టు. థ్యాంక్స్ రవి అన్న ఫర్ కమింగ్. ఇండియా యుఎస్ కాకుండా ఇంకేమన్నా కంట్రీలో సెటిల్ అవ్వాలంటే ఏ కంట్రీ చూస్ ఏ కంట్రీ? పెద్ద లిస్ట్ ఉంది. ముందు డొమినికన్ రిపబ్లిక్ అనుకున్నా, అంటే యూఎస్లో పోయినట్టయితే దగ్గర కాబట్టి అని చెప్పారు. థాయిలాండ్ ఆప్షన్ ఉంది. థాయిలాండ్లో నాకు ఒక బీచ్ అపార్ట్మెంట్ ఉంది ఆల్రెడీ. సో స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే ట్రై చేస్తాను ఫిబ్రవరిలో. అది నార్దర్న్ లైట్స్ చూపించడానికి ట్రామ్ జోన్ ప్లేస్ ఉంది నార్దర్న్ నార్వేలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ అయితే మీరు thumbnail ఆల్రెడీ చూస్తారు కదా, రవి తెలుగు ట్రావెలర్ని అయితే కలవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో విజయవాడలో 8 PM మీటప్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 7:23 అయితే అయ్యింది. సో ఇంకో 10 minutesలో అయితే స్టార్ట్ అవుతా, బికాజ్ ఇక్కడి నుంచి అక్కడికి 15 minutes డ్రైవ్. సో ఆయన మార్నింగ్ విజయవాడ వచ్చారనమాట. సో ఆఫ్టర్నూన్ గుంటూరు వెళ్ళి, గుంటూరులో కూడా మీటప్ ఆఫ్టర్నూన్ పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో నైట్కి ట్రైన్ ఎక్కేస్తారనమాట. మళ్ళీ వైజాగ్ అయితే వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఇప్పుడే ఇంటి నుండి అయితే స్టార్ట్ అయ్యా. మీటప్ లొకేషన్ వచ్చేసి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అంట, గాంధీనగర్లో ఉంది. ఇక్కడ నుంచి ఇట్స్ లైక్ 5 kilometers. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, బికాజ్ రవి అన్న వ్లాగ్స్లో ఫుల్గా ఉండకపోవచ్చు, బికాజ్ అన్ని మీటప్స్ ఉన్నాయి, అన్ని పెట్టలేను అన్నారు. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ నా వేరే వీడియోస్ కూడా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లొకేషన్కి వచ్చేసాం, ఇదే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. అండ్ ఇక్కడ వేరే అన్నోళ్ళు కూడా వ్లాగింగ్ చేస్తున్నారు, మీరైతే చూడొచ్చు అక్కడ స్కూటీ మీద. హలో గైస్, ఇప్పుడైతే వచ్చేసాం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి, గాంధీనగర్. సో ఇంటి నుంచి అయితే ఇట్స్ లైక్ 5 kilometers. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఇట్స్ లైక్ 7:40 అయ్యింది. సో ఇంకో 20 minutesలో హిల్ బి అరైవింగ్ ఐ గెస్. సో చూద్దాం. థ్యాంక్ యూ టైంకి వచ్చినందుకు. మాకు రాత్రి 10:30కి ట్రైన్ ఉంది వైజాగ్కి. సో మనకి 2 hours టైం ఉంది ఇంటరాక్ట్ అవ్వడానికి. చెప్పండి, మీ అంటే ఇంటరాక్టివ్ సెషన్లో చేద్దాం. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆన్సర్ చేస్తాను. అలా కోవిడ్ ప్రోటోకాల్ కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏమనుకోవచ్చు, డిస్టెన్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. 2022లో ఫినిష్ చేసేస్తాను. ఇంకా ఎన్ని కంట్రీస్? 9. ఆ 9 కాకుండా మిగతా అన్ని 9 ఒక బ్లాగ్ ఉంది, వెళ్తాను. అంటే ఇప్పుడు కొంచెం కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కదా, అందుకే 2020 తర్వాత వెళ్ళడం కుదరలేదు. హలో అండి. ఐ థింక్ వి నీడ్ టు హ్యావ్ ఏ స్పెషల్ ఫర్ దిస్. టైం లేదు. నేను ఆల్రెడీ 21 స్టేట్లు తిరిగేశాను. టైం అన్నీ ఉన్నాయి, టైం లేదు. అది టైం వచ్చిందానో ఈ మాత్రం చేయగలుగుతున్నాను. ఫస్ట్ కంట్రీ శ్రీలంక. బంగ్లాదేశ్ వెళ్ళాలి ఫస్ట్ అయితే రేపు. అది మన వైజాగ్ ఉమాను మీకు కలిసి అవుతున్నారా? ఉమాని నేను కలవలే ఇవాళ. ఉమా ఇంటికి వెళ్ళాను, కానీ ఉమా నేను రాత్రి అనంతపురం నేను ముందే ప్లాన్ చేయలేదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ని కలిసాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక గంట పట్టింది మాకు. సో అది ఆ బ్లాగ్ రేపు పెడతాను. ఆ తర్వాత గుంటూరులో మీటప్ వైజాగ్ డిఐజీ ఎస్పీ సార్ విశాల్ గుండీని కలిసాను, త్రివిక్రమ్ కలిసాను, వాళ్ళందరూ కలిసి చేశాను. అది డే ఆఫ్టర్ టుమారో. ఓకే. సో ఉమా అనేది కలవలేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వీడియో గుంటూరు మీటప్ చూడాలి. డ్యూరేషన్ 40 నిమిషాలు వస్తే కుదరదు, అది పెడతాను. ఇంకా అడగండి.
ఫ్యామిలీ వైజాగ్లో ఉన్నారు, వాళ్ళు వదిలి రారు ఇక్కడికి. నేనేమో అదే త్రివిక్రమ్ సార్ కలడానికి వచ్చాను. మీ జర్నీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇన్స్పిరేషన్ ఏం లేదు బ్రో, చిన్నప్పటి నుంచి గోల్స్ ప్యాషన్ అంతే, స్పెషల్ ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంటే చిన్నప్పుడు ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ గోల్ ఇన్స్పిరేషన్తో ట్రావెల్ చేయడం మొదలెట్టే. అప్పుడు కూడా అన్ని కంట్రీస్ చూస్తామని అనిపించలేదు, తెలియలేదు. బట్ ఆయన నేను క్లాస్మేట్స్, అంటే ఆయన ఊరికి జోక్ చేస్తాను. ఆయన నాకన్నా 10-20 ఏళ్ళు పెద్ద, 20 సార్లు ఫెయిల్ అయ్యి నా క్లాస్మేట్ అయ్యాడు. ఈయన ఐపీఎస్ కాదు, ఈయన గ్రూప్ 1 ఆన్ సూన్ టు బి ఐఏఎస్ మాట కన్ఫర్డ్. ఆయన గుంటూరులో ఉండేవాడు. మీ దెబ్బకి లక్ష్మణ్ గారు ఫేమస్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్తారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు బ్రో, ఆల్రెడీ నేను సెటిల్డ్ లైఫ్లో. అది ఇది ప్లాన్ అనేది లేదు. అన్నీ ఒకసారి 195 కంట్రీస్ అయిపోతాయి. ఆ 195 కంట్రీస్ మళ్ళీ రీవిజిట్ చేసి చూపించాలని ఒక కోరిక. ఆ తర్వాత ప్రతి మచ్ ప్లాన్స్ ఏం లేవు. నేను నిన్నటి ప్లాన్ అయిపోయింది, ఓన్లీ రేపటి వరకే ప్లాన్ చేస్తాను. డే ఆఫ్టర్ టుమారో కూడా చేయను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటిదాకా నా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయాలి, శ్రీలంక టికెట్ బుక్ చేయలేదు. అందుకే ఫస్ట్ హైదరాబాద్ అనుకున్నా, తర్వాత బంగ్లాదేశ్ అనుకున్నా. బంగ్లాదేశ్ క్యాన్సిల్ అయిపోయింది టైం లేక. సో రేపు హైదరాబాద్ అయితే వెళ్ళాలి. అంటే అన్ని ఆంధ్ర వ్లాగ్స్ చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, 2-3 వ్లాగ్స్ అక్కడ కూడా చేయాలి. చేసేసి వీలైతే అన్ని జిల్లాతో ఏదో ఒక విలేజ్కి ఏదో ట్రై చేస్తాను. ఆ తర్వాత శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో 3 రోజులు ఉండి అక్కడి నుంచి యూఎస్ఏ, అది ప్లాన్. కానీ ఏ టికెట్ కొనలేదు ఇంకా, అది నా లైఫ్. మరి జాబ్ ఈ ట్రావెలింగ్ టైం ఎలా మెయిన్ క్వశ్చన్ మార్క్ అది. అంటే నేను కన్సల్టెంట్గా పనిచేస్తాను. సో నేను పని చేసినప్పుడే జీతం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. సో నేను అంత డబ్బులు అవసరం లేదనుకొని మధ్యలో బ్రేక్స్ తీసుకొని నాకు పే చేయొద్దు, ఆ టైంలో తిరుగుతాం. అంటే లైఫ్ కావాలి, జాబ్ కావాలి, ప్యాషన్ కావాలి, ఫ్యామిలీ కావాలి, బ్యాలెన్స్ చేయాలి. అదే ట్రిక్ ఆఫ్ లైఫ్. ఇజ్రాయిల్ బాగుంది, కిబుల్స్ అయి చేశారు కదా, కిబుల్స్ కిబుట్స్ ఇంకెవరైనా క్వశ్చన్ అడగండి. టైం దొరకలేదు, రోజు ఏదో ఒకటి ఉంది కాంటెంట్. అందరికీ కాంటెంట్ లేక ప్రాబ్లం, నాకు కాంటెంట్ ఎక్కువ ప్రాబ్లం. ఆ మీటింగ్ ఏంటంటే అరౌండ్ 500 అబో వచ్చారు. ఫ్లోటింగ్ మాట ఇలా కూర్చొని కాదు, అది కంటిన్యూస్ గా ఆల్రెడీ 2 వీడియోస్ వచ్చాయి. 5 o'clock నైట్ 7:30 2.5 hours ఇలా కంటిన్యూస్ ఫ్లోటింగ్ మాట. సెల్ఫ్ పెద్ద క్రౌడ్స్ ఉన్నాయి, రికార్డ్ చేయడానికి కుదరలే. కార్ పైకి ఎక్కమన్నారు, పైన తీశారు, చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది. డెఫినెట్గా చెప్పే కదా, అన్నీ కావాలంటే కుదరదు కదా, అందుకే కంపార్ట్మెంటలైజేషన్ మాట. అది ఇప్పుడు నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒమాన్ వేస్లా తిరగలేను. అందుకే ఒక ట్రిప్ వేసి 10 రోజులు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6 వారాలు 7 వారాల తర్వాత వాళ్ళకి కూడా బ్రేక్ ఉంటుంది కదా. అందుకే మరి అలా అనేసి నేను వదిలేస్తే మరి నా ప్యాషన్ నేను ఉండను. మీరు విజిట్ అయిన ఫస్ట్ చిన్నప్పుడు 9 ఏళ్ళప్పుడు భూటాన్ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్. బ్రో మీరు క్లబ్ హౌస్ లో ఉన్నప్పుడు 21 స్టేట్ ఆఫ్ మైండ్. ప్రస్తుతం ఒక రోజులో చూసారు, ఏం చెప్తారు? క్యాపిటల్ సిటీ వైజాగ్ కూడా చెప్తారా? ఇండియాలో అసలు ఇవాళ రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోండి, కానీ ఫస్ట్ సెకండ్ వైజాగ్ ఉండి, సెకండ్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 days ఉండి శ్రీలంక వెళ్ళి హైదరాబాద్ మీటప్ కూడా ఉందా? ఇవన్నీ ప్లాన్ ఏది ప్లాన్ చేయలేదు. నైగరా ఫాల్స్ చాలా గుర్తుందా? ఎన్ని ప్లేస్లు అని చూపిస్తాను, ఒక మనిషిది ఒకటే టైం ఉంది కదా. రవి అన్న స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే చూపిస్తాను, ట్రై చేస్తాను ఫిబ్రవరిలో. అది నార్దర్న్ లైట్స్ చూపించడానికి ఫ్రామ్ జోన్ ప్లేస్ ఉంది నార్దర్న్ నార్వేలో, ట్రై చేస్తాను. మీ ఫేవరెట్ కంట్రీ ఏంటన్నా? ఇండియా. ఏం లేదు, మోటివేషన్ ఉండాలి కదా సార్. అంత మోటివేషన్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ బెస్ట్ ఫిజిక్ లేదు. ఒక 16 months నుంచి జిమ్ లేదు. సో ఒక 2-3 months చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడ టైం దొరకట్లే. బట్ ఎస్ ఐల్ మేక్ ఇట్ హ్యాపెన్. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి బ్రో? న్యూ ఇయర్ ప్లాన్స్ ప్రస్తుతానికి వైజాగ్, ముందు హైదరాబాద్ అనుకున్నా. బిగ్ బాస్ విజయ్ సన్నీ ఆయన కలుద్దాం, ఆయన బిజీగా ఉన్నాడు అంతా. అంటే అందరూ మీటప్. మీకు ఎలా పరిచయం విజయ్ సన్నీ బ్రో? ఇన్స్టాగ్రామ్ లో ఇంతకు ముందు పరిచయం. వీడియోస్ అన్ని ఆ ఫోన్ లోనే షూట్ చేస్తారన్నా? ఎడిటింగ్ అన్ని ఈ ఫోన్లోనే, అన్ని ఈ ఫోన్లోనే ఎడిట్, ఈ ఫోన్లోనే అప్లోడ్. ఏది వాడు మైక్ కూడా వాడు, మైక్ కూడా వాడు, లేదా మైక్ ఉంటే బాగానే వస్తాయి. అదే అన్ని పెట్టుకోవడం. విజయవాడ మీటప్, అందరూ కొంచెం సౌండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు.
అడగండి ఇంకా క్వశ్చన్. నీ 400K ఫ్యామిలీ అవుతుంది అన్న. ఇవాళ అయిపోతుంది. ఇవాళ కదా రేపు ఇప్పుడు 399. 2K ఇంకా 2K కదా 399 అయిపోయింది. మీకు కనబడదు. అందాలు వేసింది అన్న. రేపు ఉమా ఇంటికి వెళ్ళామని పెడితే ఒక 4 ఉమా బ్రో వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పే కదా నేను అనుకుంటే ఫ్యూచర్లో మీరు ఉమా గారు కలిసి ఏమన్నా చేసే అవకాశం ఉంది? అంటే కష్టం బ్రో. అంటే ఆయన యూస్ వస్తాడు కదా ఎప్పుడో ఒకసారి, డెఫినెట్గా వస్తాడు ఇంటికి. బ్రో నాకేదో కోరిక ఉంది. మీ ఒక ప్లేస్ వెళ్ళి జర్నీ ఒకసారి అన్వేష్ గారు కాల్ చేసుకున్న వీడియో ఇప్పుడు చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది బ్రెజిల్లో? తెలీదు బ్రో, మీరే చెప్పాలి. బ్రో బ్రో మీరు ఉమా అన్వేష్ కలిసి ఒక వ్లాగ్ లో ట్రావెలింగ్ అలా వాళ్ళిద్దరిని అడగండి, వాళ్ళిద్దరు ఓకే. మాల్దీవ్స్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది? చెప్పారు 3 లక్షలు. మాల్దీవ్స్ ఆ రిసార్ట్ నాకు రోజుకి 1,00,000 అయింది. ఆ తర్వాత తిన్నది, తర్వాత మా ప్లేన్ అన్ని ఖర్చు పెడితే చాలా ఎక్కువ. మరి ప్లేన్లో కూడా వెళ్ళాం కదా అక్కడ. మైండ్ బ్లోయింగ్ బ్రో, సూపర్ ఉంది. అంటే ఇలాంటివి ఎన్నో చేశాను, కాకపోతే ప్రూఫ్లు లేవు. సో అందుకని కొత్త ప్రూఫ్ 1 ఇయర్లో ఎన్ని దేశాలు చూపించే కదా, ఇంకేం ప్రూఫ్. ఓవరాల్గా మొత్తం ఎంతమంది సార్? మొత్తం 10 కోట్ల పైన. ఎంతో చెప్తుంది కానీ 10 crores కన్నా ఎక్కువ. ఎందుకంటే కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తే అంత ఖర్చు అవుతుంది. కానీ నావన్నీ బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రిప్స్ కదా, అయితే ఇది చూడాలి అది చూడాలి మళ్ళీ. సో అన్నీ మళ్ళీ చాలా వరకు బిజినెస్ క్లాస్ అన్నీ కాబట్టి చాలా ఎక్కువ. 10 కోట్ల కన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ చెప్తాను. రిమైనింగ్ 9 కంట్రీస్ తిరగాలన్నారు కదా ఇంకా. అయితే ఇప్పుడు మీరు జాబ్ కండిషన్స్ వల్ల అక్కడ 9 కంట్రీస్ వెళ్ళలేరు అన్నారు. అవును. అంటే ఇప్పుడు జాబ్ క్లిక్ చేసిన తర్వాత వెళ్తారా, ఇది ఎట్లా అది ప్లాన్ మామూలుగా మీకు? అవన్నీ చెప్పేస్తే ఇలా అంటే ఆ 9 అయిపోతే కొన్ని విషయాలు చెప్పలేను, అందుకని చెప్పను. ఏదో సీక్రెట్ అదే నాకు క్లారిటీ రాలా, మన వీడియోలో కూడా చెప్పారు. దుబాయ్ ప్లాన్ ఉందా? దుబాయ్ ఎన్నిసార్లు? అమెరికా ఇప్పుడు యాక్చువల్లీ శ్రీలంక నుంచి నేను బుక్ చేసింది ఎమిరేట్స్. జాబ్ అడగదు. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? వెజ్ నాన్ వెజ్? చెప్పాను కదా చాలా సార్, సూషి, జపనీస్, ఫిష్, పానీపూరి. బ్రో రాము బ్రోని కలిసారా బ్రో? కలలే కదా, విజయవాడ కదా. నేను చెప్పాను మరి మీట పైన వచ్చి కలిసేవాడిని. సెపరేట్గా టైం దొరకలేదు. చేశారు కదా మీరు, ఎక్కడ ఇంజూర్ అయ్యారా? ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ అవ్వలేదు ఫార్చునేట్లీ. నమీబియా వెళ్ళినప్పుడు ఏదో ఒక యానిమల్ వచ్చింది, స్పీడ్కి వెళ్తున్నా గ్రావెల్ రోడ్ మీద నమీబియాలో, సౌత్ వెస్ట్ ఆఫ్రికాలో. ఆ కార్ ఏమో 10 సార్లు పల్టీ కొట్టింది, నాకు ఈత కూడా పడలేదు. ఫార్చునేట్ అది బ్లో అప్ అయిపోవచ్చు, పేలిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. 10 పల్టీలు, వోక్స్ వ్యాగన్ జెట్టా అనుకుంటా, ఈత కూడా పడుతుంది. నేను యూరోపియన్ సాకర్ వాచ్ చేస్తాను, అంతే. ఏ గేమ్స్ ఆడుతాను. ఇండియా యుఎస్ కాకుండా ఇంకేమన్నా కంట్రీలో సెటిల్ అవ్వాలంటే ఏ కంట్రీ చూస్ చేసుకుంటారు ఇన్ కేస్? చాలా ఉన్నాయి బ్రో, పెద్ద లిస్ట్ ఉంది. ముందు డొమినికన్ రిపబ్లిక్ అనుకున్నా, అంటే యూఎస్లో పోయినట్టయితే దగ్గర కాబట్టి అని చెప్పారు. థాయిలాండ్ ఆప్షన్ ఉంది. థాయిలాండ్లో నాకు ఒక బీచ్ అపార్ట్మెంట్ ఉంది ఆల్రెడీ. సో ఇండియా నుంచి ట్రావెలింగ్ చేయాలంటే చీపెస్ట్ కంట్రీ ఏదన్నా? నేపాల్, భూటాన్, శ్రీలంక. మాల్దీవ్స్ కూడా చీపే, అంటే రిసార్ట్లో ఉండకుండా మామూలుగా అయితే. అందరూ 5 వచ్చినట్టు వేరే వాళ్ళు అంటే రాజిరెడ్డి గారితో ఛాన్స్ రాలేదు ఎప్పుడు మాట్లాడడానికి. ఎక్కడ టైం ఉండక ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే ట్రై చేస్తారు కదా. ఎందుకంటే ఫస్ట్లో నాకు ఆయన హెల్ప్ చేయమంటే లైవ్ చేశారు కదా, డెఫినెట్లీ. బ్రో నేను బడ్జెట్ ట్రావెలర్ కాదు, కానీ 50Kలో అంటారు. చాలా వెళ్ళచ్చు, మాల్దీవ్స్ వెళ్ళొచ్చు, నేపాల్ వెళ్ళొచ్చు, భూటాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వెళ్ళొచ్చు, మలేషియా వెళ్ళొచ్చు, చాలా దుబాయ్ కూడా వెళ్ళచ్చు, సీషెల్స్ అలా వెళ్ళచ్చు, చాలా వెళ్ళచ్చు. మారిషస్ ఇథియోపియా వెళ్ళొచ్చు. అలా లిస్ట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఇంకా. సో ఇవి ఈజీయర్ కదా, ఇంటరాక్టివ్ సెషన్స్ ఆర్ మచ్ బెటర్. లదాఖ్ నేను ఆల్రెడీ చూసాను. లదాఖ్కి ఒక 500 మంది బ్లాగులు చేశారు, మళ్ళీ నేను చేయడం. నా ప్రయారిటీలో లేదు లదాఖ్, నేను ఆల్రెడీ చూసాను. బ్లాగ్ కోసం, నా కోసం నేను ఎన్ని ప్లేసులు బ్లాగ్ చేస్తాను, కానీ బ్లాగ్ కోసం ఎన్ని ప్లేసులు చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వెళ్ళే కంట్రీస్లో ఇరాన్. నా బిగ్గెస్ట్ బ్లండర్ నేను చేసింది ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఇరాన్ వెళ్ళకపోవడం.
ఎందుకంటే ఇరాన్ ఇండియాలోనే చాలా ఫ్యాసినేటింగ్ కంట్రీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ. పర్షియన్ సివిలైజేషన్ చాలా చాలా ఓల్డ్. అక్కడ ఫస్ట్ పొజిషన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్ చూద్దామని. బ్రో ఏ వీసా ఉంటే ఎక్కువ కంట్రీస్ కవర్ చేయగలం? యూరోప్ వీసా అని యూఎస్ వీసా ఉంటే చాలా కంట్రీస్కి వీసా ఆన్ అరైవల్ ఇస్తారు. షెంగెన్ వీసా అన్ని ఇవ్వరేమో, కానీ బెస్ట్ పాస్పోర్ట్ జాపనీస్ పాస్పోర్ట్. జపాన్ పాస్పోర్ట్ ఉంటే 194 కంట్రీస్ ఉంది. టైం సౌత్ అమెరికా వెళ్ళారు, అర్జెంటీనా మిస్ చేశారు, మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? ఆయన పెరు వెళ్ళినందుకే ఎంతో క్రిటిసిజం. ఇప్పుడు అర్జెంటీనా వెళ్తే చంపేస్తారు. ఫస్ట్ యూట్యూబర్ అంటే నాకు అర్థం కాలేదు లాజిక్. కానీ అర్జెంటీనా నాకు ప్లాన్ ఉండింది, కానీ ఇజ్రాయెల్ అర్జెంటీనా అంటే అందరు ఇజ్రాయెల్ అన్నారు కాబట్టి ఇజ్రాయెల్. బొవిల్ని కూడా చూపిస్తా అని చెప్పారు. బొలివియా. ఉమా గారిని, అన్వేష్ అని, రవి గారిని సింగిల్ వాళ్ళిద్దరూ ఓకే అంటే నేను రెడీ. వేరే తెలుగు ట్రావెల్ ఛానల్స్ కనిపిస్తాయి ముందు. నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు ఎంసీలో ఉన్నారని నాకు తెలుసు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తేనే కదా చూస్తారు, అది కనబడాలంటే ఏదో చేయాలి కదా. సో జనాలు అనుకుంటారు అంటే ఇప్పుడు నాకు ఏమీ లేకుండా 100% ఆర్గానిక్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు, ఏ పెట్టలేదు ఆర్గానిక్గా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎందుకు పెట్టుకోకూడదు, మిలియన్ ఎందుకు అయిపోకూడదు అని. కానీ ఇప్పటిదాకా చేయలేదు, చేసే ప్లాన్ అయితే లేదు. ప్లాన్ ఉంటే జాయిన్ అయితే 100% చెప్పి బ్రో మీకు ఇన్స్టాల్ బ్యూటీకి ఎప్పుడు వస్తుంది? ట్రై చేస్తే ఒకరోజు వచ్చేస్తుంది. $500 ఇస్తే వచ్చేస్తుంది. బ్రో ఇంగ్లీష్లో కూడా వీడియోస్ చేసేది ఎక్కడ బ్రో, నేను ట్రై చేశాను మొన్న పెరూలో, బ్రెజిల్లో. ఇంగ్లీష్లో చాలా కష్టమైన రికార్డింగ్. ఆ వీడియోలు ఉన్నాయి, ఎడిట్ చేశాను, పోస్ట్ చేయడానికి టైంలో అలా ఉంది. అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. పాకిస్తాన్ బ్లాగ్ ఫస్ట్ సెకండ్ బ్లాగ్ 6 lakhs వెళ్ళింది, కానీ అది కన్సిస్టెన్సీ ఉండాలి. యూట్యూబ్లో ఒకటి చేసాం కదా మిలియన్ వచ్చేసి ఆయన 6 నెలలు కూర్చుంటే పోతుంది అంట. టైం లేదు. ఫుల్ టైం బ్లాగర్ అయితే అన్ని భాషలు, తమిళ్, తెలుగు, కన్నడ అని చేసి మిమ్మల్ని ప్రమోట్ చేయమని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? చాలా మంది చేస్తున్నారు. డబ్బులు చాలా ఆఫర్ చేస్తారు కదా. డబ్బులు తీసుకుని ఎప్పటిదాకా ఎవరు అవసరం. ఇండియా వాళ్ళు ఎవరైనా మీకు అప్రోచ్ అయ్యారా? ఇప్పుడు నిన్నే చేసే కదా ఫుడ్ గ్యాంగ్ లవర్స్ ఏదో, ఆయన టైం ఉన్నారు, టైం లేదు, అయినా కూడా వెళ్ళి ఆ రెస్టారెంట్కి చేసాం కదా. అంటే వాళ్ళు అమౌంట్ మీకు ఒక కంటైనర్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేవాళ్ళు చాలా మంది నేను పైసా తీసుకోలేదు, చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. అప్రోచ్ అయితే అయ్యారు. చాలా ఓకే. ఛాన్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను. అదే తప్పు. అంటే ఇలాగే ఒక ఎడ్ల పందాన్ని అంటే యూట్యూబ్లో పెట్టి ఒక అబ్బాయి మిమ్మల్ని అప్రోచ్ అవుతాం చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను, బట్ అది అవ్వట్లేదు. ఇప్పుడు మీకు దాన్ని ఇంట్రడ్యూస్ చేయదు. ఎడ్ల పందాలు నేను అంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ నేను చేయదలుచుకోలే. ఎడ్ల పందాలు వెరీ గుడ్ సంస్కృతి సాంప్రదాయాలు, కానీ నేను పర్సనల్గా అది యానిమల్ అబ్యూజన్ అనుకో. నేను పర్సనల్ అంతే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. సో ఛాన్స్ వస్తే చేస్తాను. మరి మీకు బెస్ట్ కల్చర్ ఏది నచ్చిందండి? ఇండియా కాక, ఇండియా అనేది యాక్చువల్లీ అందరూ పాకిస్తాన్ కల్చరు, బంగ్లాదేశ్ కల్చరు సేమ్ ఇండియా. సో కల్చర్ని మనం ఒక మంచిది చెడ్డది అని అనలేము. ఏ కల్చర్ అట్రాక్ట్ అయిన కల్చర్ అన్నీ అదే. కల్చర్ ఇస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్. ఒక కంట్రీకి వెళ్తే ఆ మాన్యుమెంట్, ఆ బిల్డింగ్, ఐఫిల్ టవర్ ఎవరైనా చూపిస్తారు, కానీ ఆ పీపుల్, ఆ కల్చర్ ఇంటరాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో సౌదీ అరేబియా వెళ్ళాను, వావ్ అనిపించింది. సూడాన్ వెళ్ళాను, వావ్ అనిపించింది. మెక్సికో వెళ్ళాను, అమేజింగ్ కల్చర్. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇండియాకి మెక్సికో. సో మళ్ళీ మెక్సికో వెళ్ళి ఆ సిమిలారిటీస్ ఏంటో చూపిస్తే చెప్తాను. ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీరు సబ్స్క్రైబర్స్ నేను ఏం చెప్తా అంటే, నేను నిజంగా చెప్తున్నా, అందరూ నా చూసి ఇడికేమి సౌండ్ పార్టీ అనుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఆయన నేను హావాయి చెప్పులు వేసుకొని ఎన్నోసార్లు తిరిగి, ఎన్నో హోటల్స్ ముందు తిరిగి, ఎప్పుడు వెళ్తామో లోపలికి అని సేవ్ చేసుకొని $10 సేవ్ చేసుకొని 2 నెలలకు ఒకసారి డాల్ఫిన్ హోటల్లో వెళ్ళి చికెన్ స్ట్రోగన్ ఆఫ్ ఒకటి తిని, ఇవన్నీ స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. మీరు కళ్ళు ముందు చూసిన స్ట్రగుల్స్ అందరికీ తెలుస్తుంది. మేము ఆల్రెడీ స్ట్రగుల్స్ అని దాటేసి వచ్చేసాం కాబట్టి అది తెలియదు. సో నేనేం చెప్తానంటే, మిడిల్ క్లాస్లో ఉన్నా చాలామంది అంటారు, నువ్వేం చేస్తాను నన్ను అనేవారు. నేను సన్నగా పొల్లా ఉండేవాడిని. ఎవరో ఎగ్జామ్ చెప్తాను, నేను BA చదివాను, MA పొలిటికల్ సైన్స్ చదివాను. నేను MBA చదివడానికి US వెళ్తే అందరూ నవ్వేవారు. అందరూ బిట్స్ పిల్లని ఇంజనీర్లు, REC ఇంజనీర్లు అందరూ, అరే ఈడేం చేస్తారు, జాబ్ వచ్చినప్పుడు నాదే హైయెస్ట్ పే. సో ఎవరు కూడా మీ ఆస్పిరేషన్స్ని కట్టలు చేయనివ్వకండి. మీరు ఒక గోల్ సెట్ చేసుకొని, ఇఫ్ యూ వర్క్ టువర్డ్స్ ద గోల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. బ్రో మీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎన్ని కంట్రీస్ నేను తిరగగలండి? ఎప్పుడు అనుకో ట్రెండింగ్ అవ్వడానికి, పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి, లేకపోతే రెవెన్యూ కోసం చేసేవాళ్ళకి వ్యూస్ మ్యాటర్, సబ్స్క్రైబర్స్ డోంట్ మ్యాటర్. ఓకే, సబ్స్క్రైబర్స్ అంటే ఒక బూస్ట్ అంతే. సో ఇప్పుడు నాకు ఈ నెల 11.2 million వ్యూస్ వచ్చాయి లాస్ట్ 28 days. దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సబ్స్క్రైబర్ అంటే ఒక మెంటల్ ఇమేజ్. దట్ ఇస్ చాలా రాయగలను, చాలా రూడిమెంటరీ మాట్లాడదు.
ట్రై చేస్తాను వీలైతే చూపిస్తాను. చెప్పండి. మీకు అయిపోయింది అనేసి నాకు ఇంకా ఉంది చెప్పండి. స్వాతి విజయవాడ మీటప్ అవుతుంది, అందరూ చూస్తారట. నీ క్యామ్ ఆన్ చేయవు సార్. నువ్వు బాగా పర్లేదు తొందరగా, లేకపోతే నువ్వు చేయండి, నేను చేస్తాను. అని ఉన్నావు లేదు అయ్యో చూడండి అందరినీ. హలో చెప్పండి స్వాతి. హలో బిగ్ ఫ్యాన్ సార్ అదివ్వండి, అందరు చూసేయండి, చెప్పండి హలో. అనుష్క లేదా, అను లేదా, రమణ్ మన ఒకసారి చెప్పండి. దిస్ ఇస్ విజయవాడ అమ్మా. అను అదే మార్నింగ్ స్మాల్ గిఫ్ట్ ఇచ్చే ఫ్రేమ్ మేడం లేదు తీసుకెళ్తాను, ఎప్పుడు చూపిస్తా. బాయ్ అమ్మా, బాయ్ అనుష్క. నాకు అనుష్క జోక్ చేసింది, వైజాగ్లో మీటప్ పడతా అంటే ఇద్దరు వస్తారులే అని తీసుకెళ్ళాను. అందుకే ఇంతకన్నా పెద్ద క్రౌడ్ వచ్చి ఇటు నిల్చుంటే బెటర్ మీరు. చాలా మంది వెళ్ళిపోయారు, మీకు ముందర క్రౌడ్ చూసే కదా. ఇది లాస్ట్ క్రౌడ్, మేము వెళ్ళిపోవాలి ట్రైన్ స్టేషన్కి. సో ఉన్న వాళ్ళందరూ థీమ్ అంటే క్లియర్గా తీస్తున్నా. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకేనా? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. యా కంప్లీటెడ్ విజయవాడ టు. ఫైనల్లీ మీటప్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. పిక్స్ అయితే లిటరల్గా పర్ఫెక్ట్ పిక్చర్ నెవర్ ఎగ్జిస్ట్. అందుకే లైక్ 5 times దిగా వెళ్ళి సో ఇంకో 2 minutesలో అయితే వెళ్ళిపోబోతున్నారు. సో నేను బయటకు వచ్చేసాను, ఇంకా ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ ఎంటీ. సో లాస్ట్ వరకు వెయిట్ చేసాం మంచి పిక్ దిగుదామని. లైక్ ఇందాక చాలా క్లమ్జీగా ఉంది. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అది విషయం. మీకు కనుక వీడియో నచ్చితే, మీరు కనుక రవి తెలుగు ట్రావెలర్ యొక్క ఫ్యాన్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి. కన్ఫర్మ్ చేసే ఉంటారు అనుకుంటున్నా. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్.